ఫస్ట్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్, తర్వాత జీలకర్ర వేస్తున్నాను, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, తర్వాత వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. పసుపు, అల్లము తాలింపులో వేస్తే మొత్తం టేస్ట్ అంతా కర్రీకి పట్టేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేయాలి. పక్క నుండి మా వారు నవ్విస్తున్నారు ఫ్రెండ్స్. ఊరికే ఫ్రెండ్స్ అని మాట్లాడుతున్నావు అని అంటే నాకు అలా మాట్లాడడం ఇష్టమని చెప్తున్నాను. ఇది 1/2 కేజీ టమాటాలు. దీంట్లో కాస్త పచ్చి ధనియాల పౌడర్ వేసుకోవాలి. కాస్త కొబ్బరి పొడి, మెంతి పిండి కూడా కాస్త వేసుకుంటే బాగుంటుంది, కానీ ప్రజెంట్ నా దగ్గర లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా మూత పెట్టుకొని కాసేపు టమాటా ఉడకనివ్వాలి. నేను టమాటా ఎగ్స్ వండుతున్నాను కదా ఫ్రెండ్స్. ఇటు ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ని ఇలా పుచ్చలు మొత్తం తీసేయాలి. ఎగ్స్ రేట్ చాలా పెరిగిపోయింది ఫ్రెండ్స్ ఈ మధ్యలో. మేము హోల్సేల్లో తీసుకున్నాము. డజన్ వచ్చేసి 68 రూపీస్ తీసుకున్నారు, అంటే 5.5 రూపీస్ ఈచ్ వన్ పడింది. అదే రీటైల్గా తీసుకుంటే మాత్రం 7 రూపీస్ చెప్తున్నారు ఇంటి దగ్గర షాప్స్లో. అందుకనే ఈరోజు బయటికి వెళ్ళాము కదా, ఎగ్స్ కూడా తీసుకొచ్చాము. హోల్సేల్లో తీసుకోవడమే బెటర్, ఎందుకంటే ఇంటి దగ్గర రీటైల్లో తీసుకుంటే ఈచ్ వన్ 7 రూపీస్ పడుతుంది, అంటే ప్రతి ఎగ్కి 1.5 రూపీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అందుకని మేము హోల్సేల్లో తీసుకున్నాము. మా బాబు బాయిల్డ్ ఎగ్ తినడు అసలు. ఇంకా పొద్దున సాయంత్రం అయితే మా ఇద్దరికి అనేసి 6 బాయిల్ చేశాను. మా బాబుకి ఆమ్లెట్ వేసి పెట్టాలి టమాటా కర్రీకి. బాయిల్డ్ ఎగ్ చిన్నగా ఉన్నప్పుడు తినేవాడు, కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న టైంలో తినాలి కంపల్సరీ అని అంటే ఇంకా తినట్లేదు. మళ్ళీ అలవాటు చేయాలి మెల్లిమెల్లిగా, అదే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు ప్రతిరోజు ఎగ్ పెడితే చాలా హెల్దీగా ఉంటారు, కానీ వాళ్ళకి ఇంకా తెలియదు కదా, చిన్న బాబు కదా, అర్థం చేసుకోవట్లేడు. కానీ నేను అదే వద్దన్నా కూడా ఊరికే తినిపించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ తనకి ఆమ్లెట్ అంటే చాలా ఇష్టపడతాడు. ఇంకా తప్పదు కదా, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు మనం చేసి ఇవ్వాలి కదా. ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు కొత్తిమీర 10 రూపీస్కే చాలా ఇస్తున్నారు. కొత్తిమీర తింటే చాలా మంచిది, కర్రీకి కూడా చాలా టేస్ట్ వస్తుంది కదా అనేసి నేను చాలా ఎక్కువనే వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాను, సరిపోతుంది 1 టీ స్పూన్. చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి బంద్ చేయడమే. ఇంకా 10 మినిట్స్ అయితే ఈ టమాటా కూడా కాస్త ఎక్కువగా మగ్గుతుంది, ఎగ్ కూడా మంచిగా గట్టిగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఎంత ఎక్కువసేపు ఎగ్ అనేది టమాటాలో ఉడికిస్తే ఎగ్కి అంత టేస్ట్ వస్తుంది. సో అందుకని ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టి 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తినండి. మా వారికైతే చాలా చాలా ఇష్టమైన కర్రీ అండి టమాటా ఎగ్స్ అనేది.
చాలా ఇష్టంగా తింటాడు. అసలు మటన్, చికెన్, ఎలాంటి వెజ్ కానీ నాన్ వెజ్ అన్ని కర్రీస్లలో ఫస్ట్ ఇష్టమైన కర్రీ అంటే టమాటా ఎగ్స్. ఆయనకి అదే 1 ఎగ్ వేస్తానంటే నో నో నాకు 2 ఎగ్స్ కావాలి అని అన్నారు. చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకి ఇప్పుడు నేను ఇంకా ఆమ్లెట్ వేసి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. చాలా బాగుందా? ఓకే అండి. చాలా వేడిగా ఉన్నట్టుంది. ఇష్టమైన కర్రీ కదా, ఫాస్ట్గా తింటున్నారు. ఆయన ఎక్కువగా కింద కూర్చొని తినడానికే ఇష్టపడతాడండి. ఎలా ఉంది కర్రీ? ఓకే, థ్యాంక్ యూ.